Nice pose. Foots are quite opposite, in opposite direction. So this is the Trishul and this is Damaruk. ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా తెలియదు అని ఆయన కూడా చెప్తున్నారు. సుమారు ఒక 2000 సంవత్సరాలు అంటున్నారు. ఓం నమ శివాయ. ఈమైతే కళ్ళు ఓపెన్ చేసి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓం నమ శివాయ. కన్ఫర్మ్ కుమారస్వామి. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే భూమి లెవెల్ కన్నా 20 అడుగులు కిందకి ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ధర్మో రక్షతి రక్షిత. గుడ్ మార్నింగ్. శనివారం 22 హొసూర్లో ఉన్నటువంటి అత్తిముగం గిరిధరేశ్వర టెంపుల్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. అదొక శివుని టెంపుల్. ఒక 1800 సంవత్సరాల క్రితం నాటి గుడి అంటండి. వెళ్ళి దాని గురించి తెలుసుకుని ఎక్స్ప్లోర్ చేసి మీకు ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ చంద్రచూడేశ్వర్ టెంపుల్ అండి. దాన్ని విజిట్ చేసి నేను ఒక వ్లాగ్ కూడా చేశాను. ఎవరైనా మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మనం వెళ్ళబోయే టెంపుల్ అత్తిముగం అనే విలేజ్లో ఉందండి. హొసూర్ నుండి ఈ టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్లు అనమాట. ఒక 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అత్తిముగం విలేజ్కి లెఫ్ట్ తీసుకుని ఇంకొక 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మన టెంపుల్ వస్తుందండి. విలేజ్ కాబట్టి రోడ్లు ఎలా ఉంటాయో అని భయపడ్డామండి, కానీ రోడ్స్ ఆర్ వెరీ నైస్. 2 వీలర్ మీద వెళ్ళాము. వీ ఫెల్ట్ కంఫర్టబుల్. అలా గూగుల్ మ్యాప్స్లో గిరిధరేశ్వర టెంపుల్ అని ఇచ్చి డైరెక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. మెయిన్ ఒక సెంటర్ వస్తుంది, కూరగాయల మార్కెట్ సెంటర్ లాగా. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక లోపలికి ఈ టెంపుల్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 20 అడుగులు దేవేంద్రుడు ఈ రాక్షసుడితో ఫైట్ చేసి ఆ రాక్షసుడిని సంహరించడం జరిగిందండి. ఈ భూమి లెవెల్ కన్నా 20 అడుగులు కిందకి ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. బ్రో, వాట్స్ రిటర్న్ హియర్ ఇన్ తమిళ్? లోపలికి వెళ్ళి దీని విశిష్టత గురించి తెలుసుకుని టెంపుల్ మొత్తాన్ని చూసేద్దాం రండి. శ్రీ కామాక్షి సమేత శ్రీ ఇరువదీశ్వర స్వామి, శ్రీ అలగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో నేను ఇప్పటివరకు చూసిన తమిళనాడు ఏ టెంపుల్లో కూడా తెలుగులో రాసలేదు. ఇక్కడ తమిళ్లో చూస్తున్నారు అండ్ తెలుగులో కూడా రాసి ఉన్నారు. నా గెస్ కరెక్ట్ అయితే సో దిస్ టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ different dynasties of Cholas, Pallavas and also Vijayanagara. So Vijayanagara Sri Krishna Devarayalu, he belongs to మన తెలుగు ఆయన కాబట్టి ఇక్కడ తెలుగు స్క్రిప్ట్ కూడా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నాట్ ష్యూర్, బట్ తమిళ్ అండ్ తెలుగు రెండిట్లో రాసున్నాయి ఎక్కడ చూసినా సరే. అవర్ జనా హ్యాస్ కమ్ జస్ట్ నౌ. మహేష్ ఈజ్ హియర్. దర్శనం చేసుకుని బయటకు వచ్చి మార్కెట్ దగ్గర కొంతమందితో ఇంటరాక్ట్ అయితే నాకు తెలిసింది ఏంటంటే అత్తిముగంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటండి. ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అంట. నేను షాక్ అయిపోయాను. ప్రతి ఇంటి మీద జై శ్రీరామ్ అని ప్రింట్ చేసి అయితే ఉందండి, అది కూడా తెలుగులో ఉందండి. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే త్రేతాయుగంలోకి వెళ్లాల్సిందే అంటండి. ఎందుకంటే
తొలి త్రేతాయుగంలో వృతాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. దేవతల్ని బాగా ఇబ్బంది పెట్టేవాడంట, ఋషులని హింసించేవాడంట. సో అతని హింసని తట్టుకోలేక ఈ ఋషులు, దేవతలు వీళ్ళందరూ దేవేంద్రుడి వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంటే దేవేంద్రుడు ఈ రాక్షసుడితో ఫైట్ చేసి ఆ రాక్షసుడిని సంహరించడం జరిగిందండి. అటు ఇంద్రునికి మరియు అతని వాహనమైన ఐరావతముకు బ్రహ్మహత్యా దోషము అని ఒకటి అంటుకుంది. దీని పరిష్కారం ఏంటంటే వీరిద్దరూ పక్కనే ఉన్న అగస్త్య నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలి అని ఒక అదృశ్యవాణి తెలిపినట్టు స్థల పురాణం. ఆ క్రమంలో వాళ్ళ పని చేశారు. 48 రోజులు చేయడం జరిగింది. వాళ్ళకి మోక్షం అనేది లభించిందనమాట. అంటే అటు బ్రహ్మ దోషము తొలగిపోయిందండి, ఈశ్వర కటాక్షము కూడా పొంది వాళ్ళకి మోక్షాన్ని పొందారనమాట. సంస్కృతంలో హస్తి అంటే ఏనుగు, అది ఇక్కడ మోక్షము పొందినందువలన హస్తిముఖం అనే పేరు వచ్చిందంట. అదే కాలక్రమంలో అత్తిముఖంగా మారింది. ఏ ప్రదక్షిణం ఎన్నిసార్లు చేస్తే ఏ ఫలితం దక్కుతుంది అనే డీటెయిల్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. తమిళ్ అండ్ తెలుగులో మీరు చూస్తున్నారు. దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి ఎప్పుడైనా ఈ టెంపుల్కి వస్తే కనుక. సో టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. మెట్లు చూసారా కిందకు ఉంది. ఈ గుడి కూడా అంతే, డౌన్కి ఉంటుంది. మనకి ఆపోజిట్లో కనిపిస్తున్నటువంటి టెంపుల్ అలగరేశ్వర స్వామి. సో అక్కడ నంది కూడా ఉంది. రైట్లో చూస్తే ఇక అక్కడ చిన్న చిన్న మంటపాల్లో ఉన్నాయి చూసారా, ఇక్కడ పంచలింగాలు ఉన్నాయంట. దాన్ని కూడా కవర్ చేద్దాం. సో ఫస్ట్ అలగరేశ్వర స్వామిని, దానికన్నా ముందు అక్కడ లెఫ్ట్లో స్ట్రైట్ గణేశుడు ఉన్నారంట. సో గణపతి దర్శించుకుని తర్వాత అలగరేశ్వర స్వామి అండ్ లోపల ఇంకేమి ఉన్నాయో మనం మొత్తం చూద్దామండి. చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయ విశిష్టత గురించి పూజారి గారిని తెలుసుకుందాం. సో అక్కడ మనం చూస్తున్న చెట్టు అది విల్వ ట్రీ అంటారు దాన్ని. శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి విల్వ ఆకులు, వాటి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో. సో లోపలికి వెళ్ళి మన వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ పూజారి గారు వేణుగోపాల్ గారితో మాట్లాడాం, ఆయన పర్మిషన్ తీసుకున్నాం. లోపల గర్భగుడి తప్ప ఆలయ ప్రాంగణం మొత్తం వీడియో తీసుకోమన్నారు. సో మనం కూడా అదే చేయబోతున్నాం. நேற்று நைட்டு தான் சொல்லிட்டு இருந்தேன் வீட்டை. நான் மகேஷ்ட கேட்குறேன் ஒரு உடம்பு பார்த்து அபியும் ஒரு தேங்காய் தண்ணி இருக்குங்க, அது யானை இது போட்டு நான் பாட்டை முன்னாடி. గణపతి సన్నిధి అండి. సో గణేశుడు తాళం వేస్తుంది, చూస్తున్నారు. చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది చాలా పురాతనమైన ఆలయం అని. இது முசூரில் வகுப்புள்ள இருக்கும். நாங்கள் ஒரு ஃபஸ்ட் டைம் பார்த்துருக்கோம். அதுவும் பயங்கரமான விஷயம். அதெல்லாம் போகலாம். முசூரில் இல்லைனாலும் மார்க்கெட் வரும்போது அது கரெக்டாக Bro, what's written here in Tamil?
కామాక్షి అమ్మన్ ఐద్రేశ్వర స్వామి ఆలయం, స్వయంభులింగం. ఓకే. ఐరాధేశ్వర Is this neem tree? yes bro, that is name tree. Neem tree. నాగదేవతలు, గణపతి, సంవత్సరాల చెట్టు కానీ இது கரெக்டாக கணேஷ் மாதிரியே இருக்கு. இந்த இலை பார்த்தீங்கன்னா நீங்கள் எத்தனை எடுப்பீங்க? 5 கணபதி. அது என்றைக்குமே அது என்னமோ தெரியல, எனக்கு ரொம்ப நாளுக்கு அப்புறம் தான் தெரிஞ்சுது. ஐயோ பார்த்தேன்னா படிக்கணும்னு தெரியல. அது பொதுவாகவே நம்புவேன். பட்டு நான் எங்காவது ஒரு முக்கியமான இந்த கல்யாண டைமோ அதுக்கு முன்னாடி நிறைய ஏதாவது ஒரு விஷயம் அப்படின்னு முக்கியமான விஷயத்துக்கு இது இப்போ அந்த வீடியோ பார்த்ததுலேருந்து வீடியோன்ட்டு இல்லை, ஏதோ புக்கில் இதில் பார்த்து படித்த மாதிரி ஞாபகம். போயிட்டு வீட்டு பக்கத்துலேயே விநாயகர் கோயிலா, ஆலமரம் வேறு பெரிய மரம், ஒரு 3 சுற்றிட்டு அரசா இதில் வந்து நிறையா பெனிஃபிட்ஸ் இருக்குது. அந்த இதை எடுத்து கையில் வச்சுட்டு அப்படி எங்கே போனாலும் அந்த நாள் நான் ஸ்டார்ட் பண்ணேன்னா எந்த சின்ன ஒரு டிஸ்ட்ராக்ஷன் கூட இருக்காது. ரொம்ப ஸ்மூத்தாக இருக்கும், நல்லா இருக்கும். தெரியல, அதனால இங்கே ரொம்பவே ஸ்பாயில் ஆயிடுச்சு கோயில். त्रिशूल, शिवा, डमरुक is in dancing form, so should be Nataraj. Nice pose. Foots are quite opposite, in opposite direction. So this is the Trishul and this is Damaruk. It's very eroded.
coming 2 more rounds, bro. ఓకే, కుమారస్వామి అనుకుంటాను. దీంట్లో స్వామి కరోనా టైంలో ఏదో పార్టీ పెద్ద విగ్రహమే ఉంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇక్కడ కుమారస్వామి కానీ బ్రహ్మలాగా 4 ముఖములు ఉన్నట్టు ఉన్నాయి. కుమారస్వామి నైస్. కన్ఫామ్ కుమారస్వామి. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే పీకాక్ మీద కూర్చుని ఉన్నారు. నేను విన్నది ఏంటంటే కుమారస్వామి వాహనం పీకాక్ కదా, నెమలి కదండి. సో అది నెమలి ఇక్కడ మీరు చూస్తే ఎడం వైపు ఉన్నది. వేరే ఏ టెంపుల్లో అయినా సరే కుడివైపు ఉంటుందంట. సో ఎడం వైపు ఉన్నటువంటి నెమలి మీద కూర్చున్నటువంటి కుమారస్వామి ఈయన్ని శాంతి స్వరూపుడు అని కూడా అంటారంటండి. క్లోజ్ చేసింది, ఓపెన్ చేస్తుంటే కనుక మీకు ఇంకా క్లియర్గా చూపించేవాడిని. ఇక్కడ కూడా తెలుగులో రాసింది మీరు చూస్తే, శ్రీ ఐరావతేశ్వర స్వామి సన్నిధి. వరకు ఓపెన్ అయి ఉంటుందన్నారే. మేము రీచ్ అయింది 9:45కి. ఓకే, ట్రైయింగ్ టు సీ ఐరావతేశ్వర స్వామి. ఓకేనా అండి, కనిపించినట్టుంది. 2-3 ప్రదక్షిణలు చేసి వేరొక చోటికి వెళ్దాం. ద్వారపాలకులు అఖిలాండేశ్వరి సన్నిధి. చండ ప్రచండ అంటండి వీళ్ళిద్దరు ద్వారపాలకులు.
ఈమైతే కళ్ళు ఓపెన్ చేసి నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓం నమ శివాయ. వెరీ న్యాచురల్. సో అలగేశ్వర స్వామి టెంపుల్ ఈ లోపలికి వెళ్తున్నామండి. లోపల కెమెరా నాట్ అలౌడ్. సో నేను అందుకని రికార్డ్ చేయలేను. నమస్తే నందీశ. ఈ ఆలయంలోని దక్షిణామూర్తి అహంకారాన్ని సంహరించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారంట. కావున ఈయన్ని సంహార దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారంటండి. విష్ణు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఈ విధంగా చూస్తుంటే నాకు అరుణాచలంలోని ఆది అన్నామలై టెంపుల్ గుర్తొచ్చిందండి. సేమ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాగా అనిపించింది. దుర్గాదేవి. ఇక్కడ పంచలింగాలు ఉన్నాయండి. ఈ లింగాలను ఇప్పుడు చూసేద్దాం.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇవ్వండి పంచలింగాలు, పంచభూతాలని తెలియజేసే విధంగా ఇక్కడ ఈ విధంగా అమర్చబడటం జరిగిందండి. సో ఈ 5 ఈ లింగము పెద్దది, ఎంట్రన్స్లో ఉన్నటువంటి. నైస్ ప్లేస్. అతిముగం అనేది ఒక విలేజ్ అంటండి. ఈ విలేజ్లో ఇటువంటి శివ టెంపుల్, చాలా ఏన్షియంట్ టెంపుల్, 1800 years ago అంటున్నారు. కొంతమంది ఇది ఇంకా పురాతనం అంటున్నారు. పూజారి గారు కూడా ఎన్ని సంవత్సరాలో కరెక్ట్గా తెలియదు అని ఆయన కూడా చెప్తున్నారు. సుమారు ఒక 2000 సంవత్సరాలు అంటున్నారు. అదండి, దర్శనం అయితే అయిపోయింది. రిటర్న్ వెళ్ళడానికి స్టార్ట్ అవ్వబోతున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తెలియజేయండి. ఎప్పుడైనా మీకు విజిట్ చేయాలనిపిస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే ఒక 40 kilometers అని చెప్పుకోవచ్చు. హొసూర్ నుంచి 20 kilometers అండి ఈ టెంపుల్కి అయితే. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరి మాసం 2-3వ వారంలో అంటండి సూర్య భగవానుడి కిరణాలు లింగముపై ప్రసరించి తనకు తానుగా సూర్య భగవానుడు స్వామివారి సేవలో పాల్గొంటారంటండి. ఇంకొక ఆలయపు వీడియోతో మీ ముందుంటానండి. ఇక సెలవు. ధర్మో రక్షతి రక్షిత.